ఇది చూడు ది ధర్మస్థల టాపిక్ బై ఎవరు జూడన్న. ఇంకోటి చూపిస్తా. ఇది చూడు గండికోట టాపిక్ బై జూడన్న. ఇలా చాలా టాపిక్లు మన జూడన్న మొదలుపెట్టాడు, స్టార్ట్ చేశాడు, కానీ ఎండింగ్ లేదు, ఫినిషింగ్ లేదు, క్లైమాక్స్ లేవు. నిజంగా క్లైమాక్స్ లేక ఇవ్వలేదా, క్లైమాక్స్ వచ్చినా కూడా ఇవ్వలేదా అనేది క్వశ్చన్ మార్క్లో ఉందా? క్లైమాక్స్లు ఎప్పుడు వచ్చాయి, కానీ అన్న ఇవ్వడం. అన్న ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తారు. అన్న ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. సో ఈ వీడియోలో క్లియర్గా ఎలా జూడ్ బాబు మనందరినీ మిస్లీడ్ చేస్తున్నారు, మీరు ఎలా మిస్లీడ్ అవుతున్నారు. ఆన్లైన్ యువతకి ఒక సిండ్రోమ్ ఉంది. ఏంటంటే కొన్ని సంవత్సరాలు మనం వాళ్ళ పల్లకి మోస్తాం, జై హీరో అంటాం. దాని తర్వాత వాళ్ళ అసలు నేచర్ తెలుస్తుంది, తర్వాత కప్పెట్టేస్తాం. ఒక హర్షాసాయి, ఒక నాన్ వేష్, ఇప్పుడు ఒక జూడన్న, నెక్స్ట్ కలుసుకుంటారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. నా ప్రశ్న ఏంటంటే వాళ్ళని హీరో చేసే బదులు మీరు హీరో అవ్వచ్చుగా. మీరు హీరో అవ్వరా? వాళ్ళ పల్లకి మోసే బదులు మీరు పల్లకి ఎక్కరా? మీరు చదువుకున్నారు కదా. ఇక్కడ చదువు రానేలో ఏదేదో మాట్లాడుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళు మీరెంత జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎలాంటి డేటా కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ఎంత ఇంపార్టెంట్. మనం అదేమైనా మనకి కాదు, ఫ్యాన్ వార్లు సుదర్శన్ 35 అంత, దేవి 70mm కలెక్షన్ ఎంత, మహేష్ బాబు ఎంత, పవన్ కళ్యాణ్ ఎంత, అది కూడా రీ రిలీజుల మీద ఉన్న మోజు మనకి దేని మీద ఉండదు. మనం అంత బిజీగా ఉన్నాం. అక్కడ చైనావాడు జపానోడు ఏదేదో కనిపెడుతుంటే మనం ఏం కనిపెడుతున్నాం అంటే ఒక్కడు 4K మొన్న 18వ రిలీజ్ అయింది కదా, దాని కలెక్షన్ అంత వచ్చింది. జల్సా 17వ రిలీజ్ అయింది కదా, దాని కలెక్షన్ అంత వచ్చింది. వీళ్ళిద్దరు కొట్టుకొని సావాలి. గ్రాస్ అంతా, షేర్ అంతా, నెట్ అంతా. కొట్టుకున్న వాళ్ళు గ్రాస్కి షేర్కి కూడా డిఫరెన్స్ తెలియదు. సరే, సెపరేట్ టాపిక్. ఈ వీడియోలో జూడ్ గారి గురించి మనము కొట్లిప్ మాట్లాడుతున్నాం. సో వీడియో చూసే ముందు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి చూడండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. హైప్ ఆప్షన్ పీకిసినట్టు ఉన్నాడు యూట్యూబ్ కూడా, ఆడికి సిరకు దబ్బి. ఒకవేళ కనిపిస్తే హైప్ ఆప్షన్ ఇవ్వండి, లేకపోతే లైక్ చేయండి. ఎక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నదే మనం చెప్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో జూడ్ గురించి మాట్లాడే ముందు సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దానికంటే ముందు మనం క్రెడిట్స్ కూడా ఇవ్వాలి. నేను ఈ ధర్మస్థల టాపిక్ మాట్లాడడానికి మెయిన్ రీజన్ కిరణ్ అనే ఛానల్ ఒక 3 days బ్యాక్ వీడియో చేశారు ఆయన. నేను ఆల్రెడీ జూడ్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న టైంలో, కలెక్ట్ చేస్తున్న టైంలో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు ట్రిగ్గర్ అయింది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్, ఎందుకంటే ఆయన వీడియో చేయడం వల్ల ఇది ఇంకా బాగా చెప్పడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ధర్మస్థల నిజంగానే జనాలకి మెమరీ పవర్ ఉండదు, నేను కూడా మర్చిపోయాను. వేరే విషయాలు గుర్తున్నాయి. జూడ్ అన్న టాపిక్ తెచ్చి సడన్గా వదిలేసినవి, పెద్ద అంశాలు అవుతున్నా కూడా, ఇష్యూలు జరుగుతున్నా కూడా అవి సైడ్ లైన్ చేసి వేరే టాపిక్లు చెప్పడం, అవి ఉన్నాయి, గ్యాదర్ చేస్తున్నా. బట్ ధర్మస్థల టాపిక్ ఆయన వీడియో చేయడం వల్ల నాకు ఇది కూడా ఉంది అని చెప్పి గుర్తొచ్చింది. అది కూడా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ జూడ్ అనే వ్యక్తి జర్నీ ఎలా స్టార్ట్ చేశాడరా అంటే, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఒక 2 ఏళ్ల క్రితం వెళ్తే ఆయన షార్ట్ వీడియోలు చేసుకునేవాడు, ఫ్యాషన్ మీద చేసుకునేవాడు. అది కూడా ఇది చూడు అని చెప్పి డ్రాయర్ల మీద, బనీల మీద చేసుకునేవాడు, తప్పులేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్ స్కామ్కి ఈయనకి కూడా ఒక చిన్న రోల్ ఉంది. ఆ కథ దేవర కథ, అంత పెద్ద కథ కాకపోయినా ఇంట్రెస్టింగ్ కథ, మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఈ ఆన్లైన్లో మనీలు ఇవ్వడం మొదలుపెట్టింది ఎవర్రా అంటే, అది భయ్యా సన్నీ యాదవ్ కాదు, ఇంకొవరో కాదు, హర్షాసాయో కాదు, దిస్ గాయ్ స్టార్టెడ్ గివింగ్ మనీ ఆన్లైన్. ఎలాగో తెలుసా? అన్న నేను డ్రాయర్ కొనుక్కోవాలన్నా అంటే, తమ్ముడు ఇదిగో 500 తీసుకో, కొనుక్కో కొత్త డ్రాయర్ అని చెప్పి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. చాలా చేశాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వీడియోలు ప్రైవేట్లో ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే, పొరపాటున ఈ వీడియో మీ వరకు వస్తే, ఇది వస్తుందో లేదో తెలియదు, వస్తే కామెంట్ చేయండి, బ్రో నేను చూసాను అప్పట్లో ఇలా మనీలు ఇచ్చేవాడని చెప్పి. సో దానివల్ల ఇక్కడ జూడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, కానీ ఈ ఫ్రీ మనీ దాన్ని ఒక ఎలాగంటారు యూఎస్పీలో యూస్ చేసుకున్నారు తన ఛానల్ గ్రోత్కి, అది హెల్ప్ అయింది. కానీ వేరే వాళ్ళు ఇది ఎలా యూస్ చేసుకున్నారు అంటే, ఇలా డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళని అలా టెలిగ్రామ్లోకి తేవడం, టెలిగ్రామ్ ఛానల్లోకి తేవడం, ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి తేవడం, అక్కడి నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, ఇలా ఫేక్ ప్రోడక్ట్లు అమ్మడం, ఇలాంటివన్నీ చేశారు. సో ఈ రోడ్డు ఎవరు వేశారా అంటే ఇటు చూడు జూడ్ బాబు. కానీ మనకి మెమరీ తక్కువ, మర్చిపోతాం, అన్నీ ఈజీగా మర్చిపోతాం, అవసరం లేని గుర్తుంచుకుంటాం. సో ఇతనితో కూడా చాలా పాత్ర ఉంది ఈ ఆన్లైన్ స్కామ్స్లో. కానీ దీని గురించి ఎవడు మాట్లాడు, ఈయన కూడా మాట్లాడు. ఈయన అన్నీ నీట్గా ఎరం చేయాలి కడిగించుకుంటాడు మాట. ఈయన విషయమైనా సరే, వీళ్ళ తమ్ముడు విషయమైనా సరే. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈయన ఛానల్ ఇన్సెప్షన్ ఎలా మొదలైంది అనేది చాలామందికి తెలియదు. ఈయన ఏదో స్టార్టింగ్ నుంచి
జియో పాలిటిక్స్ మీద దండయాత్ర చేస్తున్నారు, ఇది అది ఆడుతూట అనుకుంటున్నారు. లేదు, అది కూడా చక్కగా చెప్తున్నారంటే అది కూడా లేదు. పక్కన పెడితే మొదలుపెట్టింది అలా కాదు తమ్ముళ్ళు, మొదలుపెట్టింది ఎలాగా ఇటు చూడు కొనుక్కొట్రాయి. అది ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడు అది జరిగిందో 2 years బ్యాక్, అప్పుడు నాకు మా తమ్ముడికి సంబంధం లేదని చెప్పి అప్పుడు లాంగ్ లెంత్ వీడియోలు మొదలుపెట్టాడు కన్సిస్టెంట్గా. అది బాగా రీచ్ రాగానే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఆల్రెడీ టీం ఉంది, ఇంకా టీంని పెద్దగా పెట్టుకొని ఒక 15 నిమిషాల వీడియోకి ఒక 200 కట్లు పెట్టుకుంటూ ఎడిటింగ్లు ఇది అది చేసుకుంటూ జియో పాలిటిక్స్ మీద అడుగుపెట్టాడు. సో యూట్యూబ్ తెలుసు కదా, కష్టపడి చేసేవాడికి పుష్ ఇవ్వదు. సో అన్నికి విపరీతమైన పుష్ వచ్చింది. పుష్ ఇస్తూ ఊరుకోరు, పుష్అప్లు చేసేస్తారు. సో ఇంక వీడియోలు మొదలుపెట్టాడు. అది క్లిక్ అవుతూనే ఉన్నాయి. మనం ఆ పల్లకి మోస్తున్నాం కానీ జూడుబాబు ఏం చెప్తున్నాడు, అందులో నిజం ఎంత, ఎప్పుడైనా ప్రాపర్గా తన వ్యూ పాయింట్ చెప్పాడా లేదా అని చెప్పి ఎవరైనా గమనిస్తున్న వాళ్ళు 1%. 99% అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. జూడు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడైనా చూడండి, ఏ వీడియోలో కూడా తన వ్యూ పాయింట్ అనేది క్లియర్గా చెప్పరు. అండ్ ఏదైనా సమాజానికి పనికొచ్చిన విషయాల గురించి మాట్లాడేది లేదు. ఎందుకు లేదురా అంటే, ఇప్పుడు ధర్మస్థల పాయింట్కి వస్తా. నా శ్రీరామచంద్రుని ఏమైనా అన్నా, నా సీతాదేవిని ఏమైనా అన్నా, నా హిందూ దేవుల్ని ఏమైనా అన్నా, కబర్దార్ నా కొడకల్లారా అన్నాడు. మరి ధర్మస్థల మీద అంత కాన్స్పిరసీ జరిగింది కదా, మన హిందూ దేవుళ్ళ గురించి, మన హిందూయిజం గురించి, అక్కడ ఉన్న మన కల్చర్ గురించి ఫేక్ ప్రాపగండా చేసి ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చారు కదా. ఇప్పుడు మొత్తం ఆ విజిల్ బ్లోవరు ఫేక్ అని తెలిసింది, ఆ వెనకాల పర్సన్లు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఒక ముసలావిడే ఫేక్ అని చెప్పింది, అది మాకు కూతురే లేదని చెప్పింది, అన్నీ వచ్చాయి కదా. కాంక్రీట్ డేటా వచ్చింది, కాంక్రీట్ ఇన్ఫో ఉంది, న్యూస్ ఉంది కదా. ఇప్పుడు వీడియో ఎందుకు రాలేదు? నా శ్రీరామచంద్రుడు నా ధర్మం అన్నావు కదా, మరి ఇప్పుడు ధర్మం మీద పోరాడినప్పుడు, మన హిందూ దేవుల గురించి పోరాడినప్పుడు సనాతన ధర్మం అన్నాడు, వీడియో రాదు. ఎందుకురా అంటే ఆ టైంలో హాట్ టాపిక్ వీడియో చేయాలి, వ్యూస్ రావాలి, పైసలు రావాలి. వచ్చేసిన తర్వాత మనకెందుకు అనవసరం. మర్చిపోయాడు. నేను ఎలా అయితే మర్చిపోయినా కిరణ్ ఛానల్ చూసేంత వరకు నాకు గుర్తులేదు, అలాగే మర్చిపోయాడు. పాపం అంత తప్పే లేదు, ఉంటే చేసేద్దాడు. ఇప్పుడు చేసేస్తారా, అప్పుడే వచ్చింది ఇన్ఫో, నా టీం ఇచ్చింది అని చెప్పి కొంచెం పవన్ కళ్యాణ్ ఇన్విటేషన్ చెప్పి ఆ రోజు అలా అయింది, ఈ రోజు అలా అయింది, ఇది 100 కట్లు మళ్ళీ. ఇది ఒక టాపిక్ అనే కాదు. ఇప్పుడు గండికోట ఇన్సిడెంట్ అయింది, ఒక అమ్మాయి చనిపోయింది, దాని మీద వీడియో చేశారు అప్పుడు ట్రెండింగ్ అని. తర్వాత ఏమైందో చెప్పట్లే. అది అలా అన్నీ చంపేశాడా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చంపేశాడా, వాళ్ళ అమ్మ నాన్నలు చంపేశాడా, ఏమీ క్లారిటీ లేకుండా యాప్స్. తర్వాత ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తాడు. ఏది ఇలాంటివి బొచ్చుడు వీడియోలు ఆ టైంలో ట్రెండింగ్లో ఉండేవి, మంచి పవన్ కళ్యాణ్ ఇన్విటేషన్లో వీడియోలు చేయడమే తప్ప నిజంగా ఒక బాధ్యతతో, అది ఒక అకౌంటబిలిటీతో, ఒక ధర్మం కోసం పోరాడే పర్సన్ లాగా చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాడు చూసారు, అదంతా సొల్లు. బట్ మీరు ఆ సొల్లులో స్విమ్మింగ్ చేస్తారు, అదే ప్రాబ్లం. లేపం వర్షాసాయం లేపం, నాన్ వెజ్ లేపు, ఇప్పుడు జూడ్ మైల్ లేవు, అంతే తప్ప మనం ఎలాంటి డేటా కన్జ్యూమ్ చేస్తున్నాం, ఆ చెప్తున్న పర్సన్కి క్రెడిబిలిటీ ఉందా లేదా, తన పాస్ట్ ఏంటి, తన పాస్ట్ పక్కన పెడితే ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, అవేమైనా ఉందా. నేను మొన్న కూడా చెప్పాను, అన్వేష్ మీద అది పర్సనల్ రైవల్రీ, దాన్ని క్యాష్ చేసుకుని వ్యూస్ కోసం చేస్తున్నారు. అయ్యోజుడు అలాగే చేస్తున్నాడు, అన్వేష్ అలాగే చేస్తున్నాడు అన్నాను. ఎవడు నమ్మలే. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నాడు, చేశాడు, మంచిగా వ్యూస్ సంపాదించాడు. మీరు లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే మన ఛానల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. నా కొడుకుని జైలుకి తీసుకెళ్తా, సజ్జన్ గారితో మాట్లాడతా, అది తూట అన్నాడు కదా. పాక్సో కేసు, పెద్ద పదాలు, అర్థం కాని పదాలు. ఓకే, ఏమైంది? అన్వేషణ ఎందుకు వదిలేసాడు? నీకు కావాల్సిన డేటా అంతా ఉంది, మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, పాక్సో కేసు అన్న ఒక ఆడియో కాల్ వినిపించావు 14 ఏళ్ళ అమ్మాయిది. ఏమైంది? అది నీ పర్సనల్ ఇగో. అక్కడ నిజంగా అన్వేష్ సీతాదేవిని అన్నందుకు నీకు బాధ లేదు, అన్వేష్ హిందూ దేవుళ్ళు అన్నందుకు బాధ లేదు, అన్వేష్ ఏదో ఇండియన్ అన్నందుకు బాధ లేదు. నిన్ను అన్నందుకు నీకు బాధ వచ్చి, అది కూడా నువ్వు వీడియో అప్లోడ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత, నీకు బ్యాక్లాష్ వచ్చిన తర్వాత, నువ్వు పర్సనల్గా తీసుకొని నువ్వు 3 వీడియోలు చేసి లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్లు అడిగి వదిలేసావు. వేర్ ఈజ్ ద కంక్లూషన్? ఏమైంది అయ్యోజుడిది? మీరు ఛానల్ లైక్లు పెట్టండి, లైక్లు కొట్టండి, లైక్లు బట్టే నేను మా పవర్ ఎంతో చూపిస్తాం, జైలుకి తీసుకెళ్తా, అది అని. ఏది సార్ జడ్జిమెంట్? ఏది సార్? మరి జనాలను ఎందుకు కమాన్ రాంబాబు వీడియోకి లైక్ కొట్టు అన్నావు కదా, ఏవి ఆ లైక్ తాలూకు వాల్యూ ఏది? మీరు అడగండి. రాంబాబులు కొట్టారు కదా లైక్లు, ఏమైంది అన్వేష్? నీడు వీడియోలు చేసుకుంటున్నాడుగా. నెక్స్ట్ రామాయణ 4K వర్షన్ దింపుతాడు, తర్వాత భాగవతం, అట్లా ఉంటుంది. మీరే ఆలోచించండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు కదా, వివేకంతో ఆలోచించండి అని చెప్పి. ధర్మస్థల మన హిందూ దేవుళ్ళ గురించి మొత్తం అది మిస్లీడ్ చేసి ఎంత బ్యాడ్ లైట్లు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేనే చేశాను వీడియోలు, కానీ కంక్లూజన్ ఇదైందని కూడా చేశాను. నాదో నేను బుడ్డోండి, మిగిలిన వాళ్ళందరూ చేసిన వాళ్ళందరూ
ప్రైవేట్లో పెట్టారు. ఈ పెద్ద మనిషి మరి దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా. ఈ హిందూ దేవుళ్ళ గురించే కదా మాట్లాడాడు. ఏమేనంటే ఒక స్పెసిఫిక్ పార్టీకి ఇంక్లైన్ అయ్యి ఉంటే ఇంకొక స్పెసిఫిక్, ఇప్పుడు మళ్ళీ ఏమనంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ అన్నాడు. మీరు ఏమనుకున్న పర్లేదు, నాకు అసలు ఏ పార్టీకి సపోర్ట్ కాదు. తల్లి బిడ్డ న్యాయం ఉండాలి. ఎప్పుడైనా ఈయన ఎక్కడెక్కడో ఇండియా జియో పాలిటిక్స్ అని చెప్పి ఇండియా పోలాండ్ అంటాడు, ఇండియా యూఎస్ఏ అంటాడు, ఇండియా ఉక్రెయిన్ అంటాడు, ఇండియా రష్యా అంటాడు. సార్, ఇండియా వర్సెస్ అవన్నీ వదిలేస్తే మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఏ రోజైనా దాని మీద మీకున్న క్రెడిబిలిటీ వెళ్తుంది కదా, రీచ్. వీడియోలు చేశారా? ఏవేవో రొట్ట స్టోరీలు, హారర్ స్టోరీలు, ఏవేవో థ్రిల్లర్లు, యానిమేటివ్ ఏవేవో చేస్తారు. మన హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ రోడ్లు లోకల్ ఏరియాలో రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఎంత వరస్ట్గా ఉంది. ఈ అమీన్పూర్ స్ట్రెచ్లో 3-4 కిలోమీటర్ల వరకు అది రోడ్లలో లేవు, స్విమ్మింగ్ పూల్లో ఉంది. దీని గురించి ఏమైనా వీడియో చేశారు? చెయ్యాలంటే బోల్డ్ వీడియోలు చేయరు. ఎందుకంటే మీకు బోల్డ్ ఆబ్లిగేషన్లో మళ్ళీ ఆ గవర్నమెంట్తో బాధలు. ఇది సేఫ్గా వేరే దేశం జియో పాలిటిక్స్ అని మనల్ని ఎవడు దిగుతాడు? మనకు ఆల్రెడీ యూట్యూబ్ రీచ్ ఇస్తుంది కాబట్టి. ఇండియా నేపాల్ ఎవరికి ఉపయోగం? ఇండియాలో మన స్టేట్లో మన ప్రాబ్లం నువ్వు అడ్రస్ చేయకుండా అవన్నీ ఎందుకు? అవి సేఫ్ కాబట్టి. సో చేసే ప్రతి వీడియో సేఫ్. చేసే ప్రతి వీడియోలో సేఫ్గా నో వ్యూ పాయింట్, సో దట్ పాము సావదు, కర్ర ఎరగదు. పోనీ ఏదైనా క్రెడిబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది, వీడియో నిజంగా మనసు పెట్టి చేస్తున్నాడంటే ఇగో ధర్మస్థల పార్ట్ 1, గండికోట పార్ట్ 1, నాన్వేష పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈయనకి నిజంగానే అకౌంటబిలిటీ ఉంటే వీటిలన్నింటి మీద రియాక్ట్ అవుతారు. అంతెందుకు లాస్ట్ ఇయర్ అంత జరిగింది బెట్టింగ్ యాప్స్ మీద. ఎందుకు చేయలేదంటే ఇగో ఆల్రెడీ అన్వేష్కి పేరు వచ్చింది. మనం మళ్ళీ ఇప్పుడు అది వద్దు, అది టచ్ చేయొద్దు, అది వదిలేద్దాం. ఆర్ ఇది టచ్ చేస్తే మన సోకాల్ ఫ్రెండ్స్ కూడా బయటకు వస్తారు కదా, కొంతమంది పేర్లు ఉన్నాయి. అది ఇబ్బంది అయిపోద్ది కదా. నిజంగా మనం దేశ స్వేచ్ఛ గురించి, దేశ ఇంటిగ్రిటీ గురించి, దేశం జీడిపి గురించి ఏవో పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు కదా. వాళ్ళ గురించి పోరాడే ముందు మరి బెట్టింగ్ యాప్ అనేది ఎంత పెద్ద విషయం. అది ఆ మనీ అంతా మన దేశం తాలూకు జీడిపి సంకనాకించి వేరే తాలూకు దేశాన్ని టెర్రరిజంని ప్రమోట్ చేసే, దేశానికి జీడిపి అభివృద్ధి చేసేలా జరిగింది కదా. దాని మీద మీరు ఒక్క వీడియో కూడా చేయలే. మీ తమ్ముడి గారి మీద జస్ట్ చేయలు కడిగేసుకుని ఆయనకి నాకు సంబంధం లేదు, లా ఎలా పనిచేస్తే అంతే తప్ప ప్రాపర్గా దాని మీద వీడియో చేశారా? లేదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో బోల్డ్ ఇన్సిడెంట్లు అవుతున్నాయి. వీడియో చేశారా? లేదు. అంతెందుకు మొన్న 500 కుక్కలు చంపారు, దాని మీద ప్రాపర్ వ్యూ పాయింట్ ఏడిసిందా? లేదు. ఇలా బొచ్చుడు విషయాలు ఉంటాయి. కానీ మనకి ఇండియా పోలాండ్, ఇండియా థాయిలాండ్, ఇండియా నెదర్లాండ్ ఏదో బయలాటరల్ సిరీస్ లాగా ఎందుకు? ఇవి ఎవరికి ఉపయోగం? ముందు మనం కడుక్కోవాలి కదా. మన ఇల్లు, మన చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉందో ముందు అది కడుక్కొని తర్వాత వేరే దగ్గర కడుక్కోవచ్చు. ఇక్కడ గురించి ఏమైనా వీడియోలు చేస్తున్నామంటే లేదు. రీచ్ రాదా అని కాదు, వస్తుంది. కానీ మనకు బోల్వన్లో టైఅప్లు కష్టమైపోద్ది. వ్యూ పాయింట్ చెప్పకపోతే కుర్రలు ఊరుకోరు. అదే జియో పాలిటిక్స్ అంటే ఆడితే పెడితే ఏవో మంచి టెక్నాలజీస్ వాడేస్తే కుర్రలు కన్ఫ్యూజ్, చూడని చాలా తోపు అని చెప్పి లైక్ కొట్టి వెళ్ళిపోతారు. అంతే కదా అది పిల్లలు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, మీరు ఎవరినో హీరోలు చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎవరిని హీరోలు చేయాల్సిన లేదు. మీరు ముందు హీరో అవ్వండి. మీరు నేను ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, మీరు రండి, యూట్యూబ్లోకి రండి. ఇలా ప్రాపర్గా ధైర్యంగా వ్యూ పాయింట్లు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వచ్చి మీరు చేయండి. ఎవడో పలకే మోసే బదులు మీరు పలకి ఎక్కండి. అండ్ మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ బయో ఒకసారి చెక్ చేసి అప్పుడు మీరు ఫాలో అవ్వండి. గుడ్డిగా వెళ్ళిపోవద్దు, గుడ్డు గుర్రాలాగా. సో నేను చెప్పేది అదే. సో ఎప్పుడైతే వీళ్ళు చాలా టాక్సిక్ పర్సన్స్ లాగా మీకు అనిపించారో, జస్ట్ అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్. మీకు ఇంకా కావాలి, మీకు ఇంకా అవ్వట్లేదంటే మీరు ఛానల్ క్రియేట్ చేయండి. ఫ్రీయే కదా. క్రియేట్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మన దేశంలో, మాట్లాడండి గట్టిగా. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు రకరకాల వ్యూ పాయింట్స్ బయటకు వస్తాయి. లేదంటే 3-4 గుడ్డు గుర్రాలవి మనం మోస్తున్నాం కింద నుంచి. ఓవరాల్గా దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. ఈ ఛానల్కి, ఈ వీడియోకి స్ట్రైక్ పడిన ఏం పడినా ఫరక్ పడదు. బట్ అనుకునేది చెప్పాలి. సో మీకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.